ఉచిత పథకాలకు తాను వ్యతిరేకమని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలని, ఇంకేమీ ఉచితంగా ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఖర్చు వేల కోట్లకు చేరిందని, రాజకీయాల్లో కులం, ధనం, మతం లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడున్న పార్టీలు కులం, డబ్బు, క్రిమినల్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక వల్ల ఖర్చు, సమయం ఆదా అవుతాయన్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ప్రజలు విరాళంగా కొంత డబ్బు ఇచ్చారని, తన జేబులోంచి ₹1 తీయలేదని, అలాగే వేసుకోలేదని చమత్కరించారు. ఎమ్మెల్యేలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, అలాగే భాషను జాగ్రత్తగా వాడాలని సూచించారు. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు అసభ్యకరమైన భాష వాడటం పట్ల వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అభివృద్ధి, సిద్ధాంతాలు, సమస్యలపై మాట్లాడుకోవడం మానేసి నేతలు బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. అసెంబ్లీలో బట్టలు చించుకొని కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు తాము ఏమి చేస్తామని మేనిఫెస్టో పెట్టాలి. ఆ మేనిఫెస్టోకు అనుసరంగా లేకుండా పోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఆ మేనిఫెస్టోను అనుసరించలేదు కాబట్టి వాళ్ళు ఓడించే విధంగా ప్రజలు నిర్ణయించాలి. ప్రశ్నించే హక్కు కూడా ఉండాలి మనకి. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక అలవాటు అయిపోయింది ఏంటంటే కొంత అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తామని. నేను ఫ్రీగా ఇచ్చేదానికి వ్యతిరేకం, ఉచితాలకు వ్యతిరేకం. ఉచితము అనుచితానికి దారితీస్తుంది, ఉచితము అనుచితానికి దారితీస్తుంది. ఈ జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి చాలా వరకు. అందువల్ల ఏదో మన దేశంలో మొదటిసారిగా మనమే పెడుతున్నాం కూడా కాదు. స్వీడన్లో 4 ఏళ్లకు ఒకసారి జమిలి ఎన్నికలు జరుగుతాయి. నేను కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా. నా సలహా ఏంటంటే పార్లమెంటు, అసెంబ్లీకి ఒకసారి ఎన్నికలు జరపండి. ఎన్నికలు జరిపిన నెల రోజుల్లో మున్సిపాలిటీలకు, పంచాయతీలకు కూడా ఎన్నికలు జరపండి. 4 గెలిపి ఒక రోజు అంటే కొద్దిగా కష్టం అవుతుంది. అప్పుడు మనకి పరిపాలన పైన ఎక్కువగా దృష్టి పెట్టడానికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ దక్షిణాఫ్రికాలో కూడా జమీన్ ఎన్నికలు జరిగాయి. దానివల్ల బాగా ఖర్చు గణనీయంగా తగ్గిందని వాళ్ళు చెప్పారు. ఆదాయము, ఖర్చు తగ్గుతుంది, సమయం కూడా మిగిలిపోతుంది. వనరులు కూడా ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఆదాయం, సమయం, వనరులు ఈ 3 కూడా ఆదాయం అవుతాయి. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు, అవాంతరాలు తగ్గుతాయనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. నమ్మిన వాళ్ళు అనేక మంది ప్రజల యొక్క ప్రాణాలు, ప్రత్యర్థుల యొక్క ప్రాణాలు తీసి ఆఖరికి వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళు కోల్పోయారు. అందుకని బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్. ఈ విషయాన్ని కూడా ప్రజాస్వామ్యవాదులందరూ అంగీకరించాలి. మావోయిస్టులు చర్చలకు పిలవండి అని వాళ్ళు మేము చర్చలకు సిద్ధం, ప్రభుత్వం సిద్ధమా? మీ యుద్ధానికి సిద్ధం అంటే కష్టం, కానీ చర్చలకు సిద్ధం అంటే బాధపడాల్సిన అవసరం ఏముంది?